చిన్న పెద్ద తేడా లేకుండా ఇవాళ రేపు చాలా మందిని దృష్టిలోపం వేధిస్తోంది. అయితే దీనికి డయాబెటీస్ కూడా ఒక కారణంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల మందికి షుగర్ వ్యాధి వ్యాపించిందని ఐసీఎంఆర్ లెక్కలు చెబుతున్నాయి. అందులో సగానికి పైగా జనానికి తమకి షుగర్ ఉన్న విషయమే తెలియదట. అసలు ఇంతకీ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? వాజ్ స్టోరీ. దేశంలో మధుమేహం బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఐసీఎంఆర్ లెక్కల ప్రకారం 10 కోట్ల మందికి పైగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు అంచనా. అయితే అందులో సగానికి పైగా వారికి వ్యాధి సోకినట్లు కూడా తెలియదని వైద్యులు చెబుతున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా డయాబెటీస్ బారిన పడడానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ప్రధాన లోపం మాత్రం మన లైఫ్ స్టైల్లో వచ్చిన మార్పుల వల్లే అని వైద్యులు చెబుతున్నారు. షుగర్ బారిన పడిన వ్యక్తికి షుగర్ కంట్రోల్లో లేకపోతే ప్రధానంగా కళ్ళు, కిడ్నీ, గుండెపై ప్రభావం చూపుతుంది. డయాబెటిక్ పేషెంట్ షుగర్ లెవెల్స్ అసమతుల్యంగా ఉన్నప్పుడు ముందుగా కిడ్నీల మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా ఉంది. మరోవైపు దృష్టిలోపంపై తీవ్ర ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. డయాబెటిక్స్లో మామూలుగా దృష్టిలోపాలు రావడానికి కారణాలు రెండు. ఒకటి, సరిగ్గా షుగర్స్ కంట్రోల్ చేసుకున్నందువల్ల క్యాట్రాక్ట్ అనే జబ్బు తొందరగా రావచ్చు. ఈవెన్ చిన్నపిల్లల్లో కూడా షుగర్స్ కంట్రోల్ లేకుంటే తొందరగా క్యాట్రాక్ట్స్ వస్తాయి. దానివల్ల మసక మారుతుంది. నిజానికి డయాబెటిక్ రెటినోపతి అనేది మొదట్లో ఎటువంటి లక్షణాలు కనిపించదు. కానీ తర్వాతి దశల్లో రెటినాపై ప్రభావం చూపుతుంది. రోగ నిర్ధారణ అయ్యేసరికి రెటినా పూర్తిగా పాడయ్యే ప్రమాదం కూడా ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మధుమేహం నియంత్రణలోకి రాకపోతే దృష్టిలోపంతో పాటు అంధత్వం కూడా వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. డయాబెటిక్ పాజిటివ్ వచ్చిన తర్వాత శారీరక శ్రమతో, ఆహారపు అలవాట్లలో మార్పులతో రివర్స్ డయాబెటిక్ కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు. అయితే డయాబెటిక్ నుంచి రివర్స్ అయినప్పటికీ రెటినాకు జరిగిన ప్రమాదాన్ని మాత్రం నివారించలేవని, దానికి చికిత్స తప్పనిసరిగా అవసరమవుతుందని చెబుతున్నారు. మధుమేహ వ్యాధి కేసులు ఇంక్రీజ్ అవుతున్నాయి. పర్టికులర్లీ ఇండియాలో మన లైఫ్ స్టైల్ మారవడం వలన, లాస్ట్ 20-30 ఇయర్స్లో మన లైఫ్ స్టైల్ మారవడం వలన చాలా పెరిగింది డయాబెటీస్ ప్రివిలెన్స్. అంటే ఇప్పుడు మన ఐసీఎంఆర్ స్టడీ లాస్ట్ ఇయర్ కంక్లూడ్ అయింది. దాంట్లో ఇండయాబ్ స్టడీ అని, దాంట్లో ఏం తెలిసిందంటే ఒక 10 కోట్ల మందికి డయాబెటీస్ ఉంది. ఒకప్పుడుతో పోలిస్తే జనాల్లో శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోయింది. పూర్తిగా కంప్యూటర్ల ముందు కూర్చుని చేసే పనులే ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో పూర్తిగా నడక, శారీరక శ్రమ మర్చిపోతున్నాం. 100 అడుగులు కూడా ఒక్క రోజులో వేయలేని స్థితిలోకి జనాలు వెళుతున్నారు. కొంతమందిలో షుగర్ లెవెల్ చాలా ఎక్కువగా ఉన్నా కూడా వారికి షుగర్ ఉన్న విషయం తెలియక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. 40 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి స్క్రీనింగ్ తప్పనిసరిగా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మధ్య కాలంలో 20 ఏళ్లు దాటిన వారిలో కూడా షుగర్ వ్యాధి చూస్తున్నామని, దానికి కేవలం లైఫ్ స్టైల్ మారటమేనన్నది వైద్యుల వాదన. వారంలో కనీసం 5 రోజుల పాటు వ్యాయామం చేయకపోతే రాను రాను వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.